Okay, next theorem from permutations. NPR is equal to n minus 1 PR plus R into n minus 1 PR minus 1. NPRని ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు లేదా ఇలా ఉంటే దాన్ని మనం NPR లాగా రాయొచ్చు అని చెప్పేసి మనకి థియరం ఇది. సో దీన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం మనం RHS తీసుకుందాం. n minus 1 PR plus R into n minus 1 PR minus 1. సో ఈ రెండింటిని మనం NPR ఫార్ములా లాగా మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో NPR ఫార్ములా అంటే ఎలా ఉంటుంది? NPR is equal to n factorial by n minus r factorial. ఓకే, సో ఈ విధంగా ఈ రెండింటిని మనం రాయాల్సి ఉంటుంది. సో n minus 1 PR అంటే n minus 1 factorial by, సో దీంట్లో ఇది మనం మైనస్ చేసుకోవాలి, n minus 1 minus r factorial plus r into n minus 1 PR minus 1. n minus 1 factorial by, సో దీంట్లో ఇది మనం మైనస్ చేస్తాం, n minus 1 minus r plus 1 factorial. ఓకే, సో ఈ n minus 1 factorial మనకి రెండిట్లో సేమ్ ఉంది, దాన్ని మనం కామన్ తీసి బయట రాసుకుందాం, n minus 1 factorial. సో రిమైనింగ్, సో దీన్ని మనం కొంచెం రీగ్రూప్ చేసుకుందాం, అంటే n తర్వాత r వచ్చేలాగా n minus r minus 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇక్కడ n minus 1 ఫ్యాక్టోరియల్ బయటికి వెళ్ళిపోతే ఇంకా r ఉంటుంది, r బై ఇక్కడ minus 1 plus 1 క్యాన్సిల్, సో రిమైనింగ్ అనేది n minus r ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఇక్కడ ఈ టూ డినామినేటర్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది n minus r minus 1, ఇది n minus r. సో ఈ రెండింటిలో ఏది పెద్ద నెంబరు? ఇది n minus r, ఇది n minus r minus 1, అంటే n minus rలో ఇంకొక నెంబర్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, సపోజ్ మనం ఎగ్జాంపుల్గా n minus rని మనం 10 అనుకున్నాం అనుకోండి, అప్పుడు n minus r minus 1 అంటే ఏమవుతుంది? 10 minus 1 9. ఓకే, అంటే సో ఈ రెండు కంపేర్ చేస్తే n minus r పెద్దది, n minus r minus 1 చిన్నది. ఓకే, సో మనం పెద్ద ఫ్యాక్టోరియల్ని చిన్న ఫ్యాక్టోరియల్గా మార్చవచ్చు, చిన్న ఫ్యాక్టోరియల్ని పెద్ద ఫ్యాక్టోరియల్గా మార్చవచ్చు, ఎలాగైనా మార్చి ఈ థీరంని మనం కంప్లీట్ చేయొచ్చు. నేను పెద్ద ఫ్యాక్టోరియల్ని చిన్న ఫ్యాక్టోరియల్గా మారుస్తున్నాను. సో అది మనం ఎలానో చూద్దాం. n minus 1 ఫ్యాక్టోరియల్, సో 1 by n minus r minus 1 ఫ్యాక్టోరియల్. సో ఈ రెండింటిలో ఇది చిన్నది అని చెప్పే కదా, సో దీన్ని నేను మార్చట్లేదు, ఇది యాస్టీస్ ప్లస్ r బై, సో దీన్ని నేను చిన్న నెంబర్గా అంటే దీన్ని ఇలా మారుస్తున్నాను n minus r minus 1గా. మరి అలా మార్చాలంటే ఏం చేయాలి? జస్ట్ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద ఫ్యాక్టోరియల్, ఫ్యాక్టోరియల్ని ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది. ఇది n minus r ఫ్యాక్టోరియల్ కదా, ఇది n minus r minus 1. సో ఫ్యాక్టోరియల్ ఎక్స్పాండ్ చేయటం అంటే అర్థం ఏంటి? ఒక్కొక్క నెంబరు డిక్రీజ్ చేసుకుంటూ రాయటం. సో దీంట్లో ఒక నెంబర్ డిక్రీజ్ చేస్తే ఏమొస్తుంది? నెక్స్ట్ వెంటనే n minus r minus 1 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్ అని మన దగ్గర ఉంటుంది. సో దీన్ని ఒక నెంబర్ డిక్రీజ్ చేసి రాస్తే ఏమొస్తుంది? 10 into 9 ఫ్యాక్టోరియల్, అంటే 10 into 10 minus 1. 10 minus 1 అంటే 9 కదా. సో 10 ఫ్యాక్టోరియల్ని ఒక నెంబర్ డిక్రీజ్ చేస్తే 10 into 9 ఫ్యాక్టోరియల్. అలానే n minus r ఫ్యాక్టోరియల్ని ఒక నెంబర్ డిక్రీజ్ చేస్తే n minus r into n minus r minus 1 ఫ్యాక్టోరియల్. సో ఇలా చేయటం ద్వారా ఈ ఫ్యాక్టోరియల్ అనేది కామన్ వచ్చేస్తుంది. ఈ ఫ్యాక్టోరియల్ కామన్ వస్తేనే మనం ఇది పూర్తి చేయగలం. సో ఇప్పుడు మనం n minus r minus 1 ఫ్యాక్టోరియల్ కూడా మనం కామన్ తీసుకోవాలి. సో లెట్ us see that. So already we have n minus 1 factorial outside, and now we take n minus r minus 1 factorial as common. So we have the remaining like this, 1 plus r by n minus r. సో ఇది మనకి బ్రాకెట్లో ఉన్నటువంటిది. సో ఈ ఫస్ట్ టర్మ్లో డినామినేటర్ పూర్తిగా బయటకు వచ్చేసింది. సో 1 by 1 అంటే 1, ఇక్కడ r by n minus r ఇది బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు ఈ బ్రాకెట్కి మనం LCM తీసుకుందాం, n minus 1 factorial by n minus r minus 1 factorial. ఇక్కడ మనం LCM తీసుకున్నట్లయితే n minus r into 1, n minus r plus r by n minus r plus r cancel.
సో ఆ రిమైనింగ్ ఏముంది n/n-r. ఈ nని n-1 పక్కన మనం నోట్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా n×n-1 ఫ్యాక్టోరియల్ బై ఈ n-r కూడా n-r-1కి లెఫ్ట్ సైడ్ n-r ఇంటూ n-r-1 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు ఈ న్యూమరేటర్ ఎలా ఉందంటే, ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్కి వచ్చేద్దాం. ఇంతకుముందు మనం 10 ఫ్యాక్టోరియల్ని 10×9 ఫ్యాక్టోరియల్ అంటే 10×10-1 ఫ్యాక్టోరియల్గా రాసాం. అంటే 10 ఫ్యాక్టోరియల్ మనం 10×10-1 ఫ్యాక్టోరియల్గా రాసాం. మళ్ళీ రివర్స్లో 10×10-1 ఫ్యాక్టోరియల్ అంటే 10 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా. సో 10 ఫ్యాక్టోరియలే కదా ఇది. సో ఇప్పుడు మనం రివర్స్లో రాసుకోవాలి. ఇక్కడ ఎలా ఉందంటే 10×10-1 ఫ్యాక్టోరియల్ అలా ఉంది. సో దాన్ని మనం 10 ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్. సో n×n-1 ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్. అట్లా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. 6×5 ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటన్ యాజ్ 6 ఫ్యాక్టోరియల్. సో 6×5 అంటే 6-1 కదా, అంటే 6×6-1 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్. అట్లా ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చూడొచ్చు మనం. సో n×n-1 ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్. అదే సేమ్ ప్యాటర్న్ కింద కూడా అంతే ఉంది, n-r-1 ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఈ రెండింటిలో ఇది పెద్దది. సో దీనికే మనం ఫ్యాక్టోరియల్ పెట్టేసుకుంటాం. సో ఇక్కడ కూడా n-r 10 అనుకుంటే 10×10-1. ఓకే, సో పెద్ద నెంబర్కే ఫ్యాక్టోరియల్ వచ్చేస్తుంది n-r ఫ్యాక్టోరియల్. సో మరి వాట్ అబౌట్ దిస్ n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ అంటే మీనింగ్ ఏంటి? దేనికి ఫార్ములా ఇది? ఇట్ ఈస్ నథింగ్ బట్ NPR. ఓకే, సో విచ్ ఈజ్ అవర్ LHS. సో RHS నుండి మనకి LHS అనేది వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ.